అది నిజంగా ఆలోచన కొనసాగదు. అంచేత కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, నేను కూడా చెప్పానని చెప్పారు. అందులో థాట్ని చివరి వరకు చూడటం ఏంటి అని అడిగారు మీరు. అంటే ఆ కాన్వర్సేషన్లో మనం ఫాలో అవ్వాలి యాక్చువల్గా. అంటే యాక్చువల్గా ఆ థింకరు ఎలాగ కొనసాగిస్తున్నాడు సంభాషణని అని మనం గమనించుకోగలగాలి. అలా గమనించడం అంటే అక్కడ థాట్ కొనసాగుతుంది కదా, థాట్ని వెంబడించడం అన్నమాట. థాట్ని వెంబడించడం, ఆ ఎరుకతో వెంబడించేటప్పుడు థింకరు కొనసాగిస్తున్నాడు ఈ థాట్ని అని తెలుసుకోగలగాలి మనం. అంటే యాక్చువల్గా థాట్ అనేది వచ్చింది, కానీ థింకర్ కొనసాగిస్తున్నాడు అని మనకు అర్థం అవ్వాలి. థింకర్ అంటే ఇంకొక థాట్ వచ్చి దీంతో కలియడం వల్ల ఇది కొనసాగుతుందని అది అర్థం అవ్వాలి. అర్థాంతరంగా ఆగిపోవడం కాదు, ఇది అర్థం అవ్వాలి మనకి. అవేర్నెస్ ఫుల్గా పెట్టినప్పుడు ఆగిపోతుంది, కరెక్టే, కానీ అక్కడ మనకు అర్థం అవ్వాలి.